ఫ్రెండ్స్, విమాన ప్రమాదం జరిగింది. కానీ ఈ విమాన ప్రమాదం జరగడం అనేది కేవలం దేవుడు రాసిన రాతో లేకపోతే దురదృష్టవశాత్తు అని అనుకోవడం మాత్రం పూర్తిగా తప్పు. ఎందుకనంటే ఈ ఫ్లైట్ అంటే ఈ బోయింగ్ ఇంజిన్‌కి సంబంధించి గతంలో చాలా సార్లు ప్రాబ్లమ్స్ వచ్చాయి. అయితే ఈసారి కూడా ఈ వ్యక్తి ఎవరో కాదండి. ఈయన అదే ఫ్లైట్‌లో అహ్మదాబాద్ నుంచి ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కి వెళ్ళిన వ్యక్తి అన్నమాట ఇతను. అయితే ఇతను లండన్‌కి వెళ్ళే వ్యక్తి కాదు. ఆ లోకల్‌లోనే తిరిగిన వ్యక్తి. డొమెస్టిక్ ఫ్లైట్‌ల జర్నీ చేశాడు. అయితే ఇతని పేరు ఆకాష్. ఈయన కరెక్ట్‌గా ఆ రోజు అహ్మదాబాద్ నుంచి మనకి ఢిల్లీ వెళ్ళే ఫ్లైట్‌ని ఈయన ముందే ఎక్కాడు. అహ్మదాబాద్ నుంచి ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కెళ్ళాడు. అయితే ఆ సమయంలో ఏం జరిగిందంటే ఏసీ ఇతను ఈ ఆకాష్ అనే వ్యక్తి చాలా ఊళ్ళు తిరిగాడు ఫ్లైట్‌లో. చాలా ఫ్లయింగ్ జర్నీ ఎక్స్‌పీరియన్స్ ఉంది. అంటే ఏదో ఒక్కసారి ఎక్కి, రెండోసారి ఎక్కి ఎక్కడున్నానా అని ఎక్కునే రకం కాదనమాట. చాలా ఫ్లైట్ జర్నీ ఎక్స్‌పీరియన్స్ ఉంది. అయితే ఈయనేమన్నాడంటే అసలు ఫ్లైట్‌లో ఏసీ అనేది అదంతట అదే ఆఫ్ అవ్వడం, అదంతట అదే ఆన్ అవ్వటం అనేది నాకెందుకో కరెక్ట్‌గా అనిపించలేదు. రెండో విషయం ఏంటి అంటే నాకు ఇంకొకటి కూడా అనిపించింది. అదేంటంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత కొన్ని వేల అడుగుల ఎత్తు అంటే దాదాపుగా 32,000 అడుగుల ఎత్తుకి వెళ్ళిపోయింది. ఆ ఆల్టిట్యూడ్‌లో ఉంది. ఆ సమయంలో విమానానికి సంబంధించిన రెక్కలు ఉంటాయి గదా! ఆ రెక్కల్లో ముఖ్యంగా ఎడమ వైపు రెక్క అనేది చాలా అన్‌యూజువల్‌గా ఉందంట. అంటే ఎప్పుడూ లేని విధంగా కొద్దిగా వంగిపోవటము, స్ట్రెయిట్‌గా ఉండకపోవటము, చాలా తేడాని ఆ అబ్బాయి గమనించాడంట. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఫ్లైట్ జర్నీస్ చేస్తూ ఫ్లైట్ ఒక తీరు, గమనం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉన్న వ్యక్తి. అంటే మనం కూడా చూడండి, సాధారణంగా కార్స్ అంటే ఇష్టం, బైక్స్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు దానికి సంబంధించిన చదువులేం చదవక్కర్లేదు. కానీ వాళ్ళకి కొంత నాలెడ్జ్ ఉంటుంది. ముఖ్యంగా ఈ లెఫ్ట్ సైడ్ విమానం రెక్కల విషయంలో చాలా తేడా కనిపించిందట. దానికి తోడు అతను కరెక్ట్‌గా సీట్ నెంబర్ 69లో ఉన్నాను. నేను కరెక్ట్‌గా వీల్స్ అంటే చక్రాల కింద ఉంది నా ఫ్లైట్ సీట్. అప్పుడు ఆ టైంలో చాలా స్మూత్‌గా దిగింది. నాకదేం తేడా కనిపించలేదు. కానీ వింగ్స్‌లోనే నాకు తేడా అనిపించింది. ముఖ్యంగా ఆ వింగ్స్‌లో సెకండ్ ఇంజిన్ ఉంటుందని నాకు తెలుసు. సో, అదేమైనా ప్రాబ్లమ్ అయిందేమో అని నాకనిపించింది. ఈ 2 కూడా నాకు చాలా తేడాగా అనిపించాయని చెప్పేసి ఇతను ఒక్కొక్క నిజం బయట పెడుతుంటే అందరూ కూడా షాక్ అయిపోయారనమాట. ఎందుకనంటే ఇంత గొప్పగా అనాలిసిస్ చేసిన వ్యక్తి సాధారణమైన ప్యాసింజర్ మాత్రమే. కానీ అప్పుడే కనీసం ఎయిర్ ఇండియా వాళ్ళకి ఆయన స్పృహ తెచ్చుకుని ఏమో ఏదైనా ప్రాబ్లమ్ ఉందేమో ఒకసారి చెక్ చేసుకుందాం అని ఉన్నా కూడా బాగుండేదేమో.